సాత్విక గారు, Yeah. డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, సీన్స్ అవి, అంటే ఇప్పటిదాకా అల్తాఫ్ గారు అయితే చెప్పారు ఎవరిని నొప్పించకుండా ఆయన వర్క్ అది ఆయన చేసుకుంటారని చెప్పి. మీరేం చెప్తారు డైరెక్టర్ గారి గురించి ఫేస్ టు ఫేస్? ఎస్, ఇప్పుడు ఫేస్ టు ఫేస్, దట్ ఇస్ వాట్ కదా. మా సంబంధించి వాట్ ఎవర్ ద యాక్టింగ్ విచ్ యూ పీపుల్ ఆర్ సీయింగ్, దట్ యాక్చువల్లీ రామ్ గారు ఆయన యాక్టింగే మేము వీఆర్ కమింగ్, మాకు మేము స్క్రీన్ ముందు చేసేది ఆయన స్క్రీన్ వెనక చేస్తున్నారు. ఆయన చేసి చూపించి మా చేత చేపిస్తున్నారు. బట్ సీరియస్లీ అంటే దెర్ ఆర్ ఫ్యూ సీన్స్, నా ఫస్ట్ నైట్ సీన్ కానీ ఆ కొన్ని సీన్స్ లో సేమ్ అల్తాఫ్ గారు చెప్పినట్టు చాలా మొహమాటంగా, యాక్చువల్లీ నో, ఓన్లీ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ పర్వాలేదు, లేదా విల్ మేనేజ్ సంథింగ్. సో ఆ ప్రతి చిన్న విషయాన్ని కూడా లైక్ హీ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీ వన్. ఏదో నా ఆయనలో ఆయన నన్ను సీ సార్, మళ్ళీ ఆయన అల్తాఫ్ గారు నా మీద, ఈవెన్ అల్తాఫ్ గారు కూడా, ఇఫ్ యూ కెన్ సీ వాట్స్ దిస్, నాకు ఫస్ట్ కలిసిన సీన్ లో యూస్ టు ఫాలో మీ, అదే ఆ పడాలి నా మీద, ఆయన పడని కూడా చేతులు ఎలా అడ్డు పెట్టుకోవాలంటే నన్ను ప్లీజ్ అండి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. దిస్ ఇస్ వాట్ యాక్టింగ్ అంటే. ఎవ్రీ వన్, నేను ఓన్లీ డైరెక్టర్ అనే కాదు, ఈయన అల్తాఫ్ గారు కూడా, ప్రతి ఒక్కరు కూడా, అంటే ద రెస్పెక్ట్ విచ్ దే గేవ్ అస్. అమ్మాయిలం అక్కడ ఉన్నాం, అక్కడ ముగ్గురు అమ్మాయిలం అక్కడికి వచ్చి ఉన్నాం, 35 days ఉన్నామంటే ప్రతి చిన్న విషయాన్ని కేర్ తీసుకున్నారు. ద హోల్ టీమ్, ఇట్ వాజ్ లైక్ సో సపోర్టింగ్ అంటే ఇంకా there is no other word to say that. And we really felt end of the day ఏదో ఒక ఫ్యామిలీ విడిపోతున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ 35 days, such a long period. సో ఉన్న తర్వాత we got connected to each other. అరే ఎంజాయ్ చేసేవాళ్ళం, తినేవాళ్ళం, లేచేవాళ్ళం, యూస్ టు వర్క్, యూస్ టు గో ఫర్ షూట్, ఎవ్రీథింగ్ అంతా అయిపోయిన తర్వాత when we are parting apart, అరే అప్పుడే అయిపోయిందా 35 days, it was done, అయిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు నిజంగా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే రియల్లీ ఎవ్రీ డే వీఆర్ టాకింగ్ లైక్ దట్. అరే దోస్ డేస్ వర్ లైక్ హౌ బ్యూటిఫుల్ దోస్ ఆర్, వీఆర్ మిస్సింగ్ దోస్ డేస్ అనేసి. చాలా వండర్ఫుల్ డేస్. బికాస్ see for me this is the first experience, it's the first movie kabatti, the first movie itself, it became a memorable experience, memorable thing which నాకు అది కంపల్సరీ గుర్తుండిపోతుంది. How many movies I may do in the future also, but this will be like the most memorable thing.